Dear friends, welcome to my channel Guru Prasad. And if you have not subscribed so far, please subscribe and press the thumb button so that we can and also record your comments so that in future we can make better videos which can be useful for you. Thank you. Now coming to the topic, today we are going to discuss about a single phase energy meter. Okay, so before going to the practical, let us discuss what is the purpose of a single phase energy meter. Now how to connect it, what are the parameters that we need to understand. Let us see in that. Single phase meter or a single phase electricity is connected at 230 volts or 240 volts via two wires through a service wire of 720 2 core 6 square mm cable, which can carry up to a load of 1100 volts, in which one is a phase wire and another one is a neutral wire. మిత్రులారా, మనము సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటరు ఇంటి అవసరాలకై కానీ లేదా మన పంట పొలాలకు కానివ్వండి లేదా ఆఫీసులో కానివ్వండి, మనకు ఎక్కడైతే ఎలక్ట్రికల్ పవర్ అవసరం ఉంటుందో దానికోసం మనము సింగిల్ ఫేస్ మీటర్ను మనం తీసుకోవడం జరుగుతుంది. దీన్ని 720 వైర్ ద్వారా, అది అల్యూమినియం 2 కోర్ వైర్ ద్వారా ఏదైతే 1100 వోల్ట్స్ వరకు క్యారీ చేయగలుగుతుందో అటువంటి వైర్ను మనం సెలెక్ట్ చేసుకొని దానికి మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, basically energy meter is a device that measures the amount of electrical energy consumed by a residence, a business or an electrically powered device. మిత్రులారా, మీకు తెలియదు కాదు, ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది మనం రికార్డ్ చేసిన తర్వాత మనకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ మంత్కి ఒకసారి వచ్చి మనకు బిల్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం ఎన్ని యూనిట్లు కాల్చాము అనేది దాన్ని బట్టి వాళ్ళు దాని మీద రేటు వేసి క్యాల్కులేట్ చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ మీటర్ అనేది నెలసరి ఎంత కరెంటు మనము విద్యుత్తును ఖర్చు చేస్తున్నాము అని తెలుసుకోవడానికి, అలాగే విద్యుత్తును సరఫరా చేయించుకోవడానికి మాత్రమే మనం దీన్ని వాడతాము. దే ఆర్ క్యాలిబ్రేటెడ్ ఇన్ బిల్లింగ్ యూనిట్స్. ద మోస్ట్ కామన్ ఈజ్ ఇన్ కిలోవాట్ అవర్. దీని బిల్లింగ్ వచ్చేసి ఎప్పుడు కూడా మనకి కిలోవాట్ అవర్లోనే ఉంటుంది. నవడేస్ ఎలక్ట్రోమెకానికల్ టైప్ ఆర్ ఓల్డ్ మీటర్స్ ఆర్ అవుట్డేటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ టైప్ ఆర్ డిజిటల్ మల్టీ ఫంక్షన్ type are arrived, or they are also called as solid state energy meters, which are in use. This is a microcontroller digital signal processor to calculate various parameters. అయితే మిత్రులారా, ఇంతకుముందు ఏంటంటే అది ఎలక్ట్రోమెకానికల్ టైప్ మనకి ఆ ఎనర్జీ మీటర్లో మీరు చూసినట్టయితే ఒక అల్యూమినియం డిస్క్ తిరుగుతూ ఉంటుంది, అలాంటిది వాడేవాళ్ళము. ఇప్పుడు ఆ ఎలక్ట్రోమెకానికల్ టైప్ ఆఫ్ ఎనర్జీ మీటర్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడంతా కూడా మనము డిజిటల్ ఓరియంటెడ్ ఆర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజిటల్ మల్టీ ఫంక్షన్ మైక్రో కంట్రోలర్ ప్రాసెస్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం వాడుతున్నాము. దీనివల్ల ఏంటంటే అక్యురసీ ఒకటి ఉంటుంది, ఎన్ని యూనిట్స్ ఖర్చు చేస్తున్నామనే అక్యురసీ ఒకటి ఉంటుంది. తర్వాత డిఫరెంట్ అదర్ పారామీటర్స్ కూడా దీనిలో మనకు ఉన్నాయి. ఏంటి అనేది మనం చూద్దాం. The basic electronic energy meter senses the current and voltage with signals and makes necessary calculations, converts them into digital signal, makes necessary calculations to get the units of electrical energy which has been consumed. ఏం జరుగుతుంది ఇక్కడ మనకి, ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ మీటర్ ఏదైతే ఉందో అది కరెంటును వోల్టేజ్ను సిగ్నల్స్ ద్వారా గ్రహించి దానికి కావాల్సినటువంటి లెక్కలు అన్నీ చేసి దాన్ని డిజిటల్ ఫామ్లోకి మార్చి తర్వాత మనకు నెలసరి ఎన్ని యూనిట్లు అయితే ఖర్చు చేశామో దానికి కావాల్సినటువంటి బిల్లింగ్ని జనరేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రానిక్ మీటర్స్ నౌ యూజ్ లో పవర్ రేడియో GSM. ఓకే, GSM in the sense it's a global system for mobile communication. With this, bill can be generated from anywhere. Automatic meter reading can be done with GSM modems. One is attached to each meter and the other is placed at the central office. ఈ రోజుల్లో మనకు తెలుసు, మీ అందరికీ తెలిసిన విషయమే, GSM ఫోన్స్ అని అంటాము. ఇప్పుడు ఇలాంటి GSM సిస్టమ్నే మన ఎనర్జీ మీటర్స్లో కూడా అడాప్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎక్కడో పంట పొలాల్లో ఉన్నటువంటి కన్జ్యూమర్ యొక్క సర్వీస్ నెంబర్తో మనం ఇక్కడ సెంట్రల్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కనెక్ట్ చేసినట్టయితే ఆ నెలసరి బిల్లు ఎంత వచ్చింది అనేది మనకు వీళ్ళకి సిగ్నల్స్ రూపంలో వస్తుంది. మొబైల్లో మనకి ఏ విధంగానైతే సిగ్నల్స్ ట్రావెల్ చేసి మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నామో అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ మీటర్స్లో కూడా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఎనర్జీ మీటర్ని వాళ్ళు సెంట్రల్ ఆఫీసులో కూర్చొని
దానితో కమ్యూనికేట్ చేసి మనకి ఎంత ఆ నెలకి వాళ్ళు ఎంత ఖర్చు చేశారు, వాళ్ళకి ఎంత బిల్ వేయాలి అనేది నిర్ణయం చేయగలుగుతుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ హౌ ఇట్ ఫంక్షన్స్ అబౌట్ ది ఎనర్జీ మీటర్. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఇప్పుడైతే మనం ఒకసారి ఎనర్జీ మీటర్ని మనం చూద్దాం. రండి మీరు. ఎస్ మిత్రులారా, ఇది సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్. ఓకే, చూడండి, ఈ బాక్స్ ఓపెన్ చేశాను నేను. జాగ్రత్తగా చూడండి. ఓకే, దిస్ ఇస్ ఏ ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ ఓరియంటెడ్ సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచే నేను తీసుకోవడం జరిగింది, మా ఇంటి పర్పస్గా తీసుకోవడం జరిగింది. ఓకేనా, అది ఇంకా కనెక్ట్ చేయలేదు. అంతలోగా మీకు క్లాస్ చెప్పినట్టయితే మీకు ఉపయోగంగా ఉంటుందని తయారు చేశాను. ఓకేనా, ఇప్పుడు దీనికి చూడండి, ఇక్కడ నేను సర్వీస్ వైర్ కనెక్ట్ చేశాను. ఈ సైడ్ చూసినట్టయితే మీకు సర్వీస్ వైర్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ a 722 కోర్ కేబుల్. ఇక్కడ చూసినట్టయితే మీకు 2 వైర్స్ కనిపిస్తూ ఉంటుంది. యు సీ హియర్, ఇక్కడ 2 వైర్స్ కనిపిస్తుంది కదా, ఒకటి బ్లాక్ అండ్ రెడ్ కనిపిస్తుంది కదా. సో చాలా థిక్గా కూడా ఉంది కదా. సో దిస్ ఈజ్ 720 అల్యూమినియం కేబుల్. ఓకే, ఇక్కడ నేను 2 వైర్ కనెక్ట్ చేశాను, అంటే ఇన్కమింగ్ సప్లై వచ్చేసి ఇక్కడ రావాలి. ఓకే, ఇది ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ రెండు కూడా సర్వీస్ వైర్ ద్వారా కనెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ మాత్రం నేను మన కన్వీనియంట్ కోసము ఇన్కమింగ్లోనే సర్వీస్ వైర్ కనెక్ట్ చేశాను, అవుట్ గోయింగ్లో మాత్రము మామూలు కేబులే కనెక్ట్ చేశాను. మీకు దీంతోపాటు ఒక బల్బును కూడా కనెక్ట్ చేశాను. ఇది ఏ విధంగా స్టార్ట్ అవుతుందో కూడా చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు దిస్ ఈజ్ ఇక్కడ 2 కనెక్షన్స్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ 4 పోర్ట్స్ ఉన్నాయి. 4 పోర్ట్స్లో 2 పోర్ట్స్లో ఇన్కమింగ్లో ఫేజ్ అండ్ న్యూట్రల్ ఇవ్వాలి, అవుట్ గోయింగ్లో కూడా మనము ఫేజ్ అండ్ న్యూట్రల్ 2 వైర్లు ఇచ్చినట్టయితే ఇది సరిపోతుంది. ఇది మీరు కనెక్ట్ చేయడానికి ఈజీగా సులువుగా కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను పవర్ ఆన్ చేస్తున్నాను. చూడండి, మీరు ఒకసారి మీటర్ స్టార్ట్ అవుతుంది. యా, సో లైట్ మీకు డిస్టర్బెన్స్ కలిగించవచ్చు, అందువల్ల లైట్ని ఇప్పుడు బల్బుని దీన్ని కనెక్ట్ చేశాను, దూరంగా పెడుతున్నాను. మీరు మీటర్ ఆన్ అవ్వడం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి. సో నౌ ద మీటర్ హ్యాస్ స్టార్టెడ్ ఫంక్షనింగ్. యూ కెన్ సీ దెర్ ఈస్ ఎ వేరియేషన్ ఆఫ్ రికార్డింగ్ ఆల్సో. రికార్డింగ్ కూడా స్టార్ట్ అయింది, దాని యూనిట్స్ కూడా మారుతాము చూడండి. ఓకే, యా, దీనికి ఇప్పుడు నేను 100 వాట్స్ బల్బు కనెక్ట్ చేశాను. ఇది మీ ముందర వెలుగుతుంది చూడండి. ఇది అవుట్ గోయింగ్ కనెక్ట్ చేశాను. సప్లై వైర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బోర్డు పెట్టుకున్నాను నేను. ఈ బోర్డు కనెక్ట్ చేశాను. ఎస్, ఓకే, యా, ఇది స్విచ్ ఆఫ్ చేశాను ఇప్పుడు. ఓకే, బల్బుని స్విచ్ ఆఫ్ చేశాను, లోడ్ నుంచి డిస్కనెక్ట్ చేసేసాను. చూడండి మిత్రులారా, ఒకసారి కనెక్షన్ మాత్రం బాగా చూడండి. మీకు బాగా తెలియాల్సిన విషయం ఏంటంటే మనము దీనికి 2 ఉన్నాయి. ఓకే, ఇది సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సర్వీస్ వైర్. ఓకే, విచ్ హ్యావ్ బీన్ కనెక్టెడ్ ఎట్ ది 2 points, which is called, one is called as a phase, the other one is called neutral. The other one is called an outgoing port. ఓకే, ఇక్కడ కూడా ఫేజ్ అండ్ న్యూట్రల్ కనెక్ట్ చేశాను. దీని యొక్క బల్బు హోల్డర్ కనెక్ట్ చేశాను. ఏంటంటే మనం ఇది లోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఎనర్జీ మీటర్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది, వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు రీడింగ్స్ చూడడానికి కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో కనెక్ట్ చేశాను. మరొకసారి చూపిస్తాను కావాలంటేను, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యా, దిస్ ఈస్ ఎ సర్వీస్ వైర్. ఓకే, విచ్ హ్యాస్ బీన్ కనెక్టెడ్ అండ్ ఐ కనెక్టెడ్ టు ఏ బోర్డ్. యూ కెన్ సీ హియర్. ఓకే, ఈ బోర్డు కనెక్ట్ చేసి ఇక్కడి నుంచి మనం సప్లై ఇచ్చాను ఎనర్జీ మీటర్కి. ఓకేనా, ఒకసారి చూడండి, మరోసారి చూడండి. యా, ఓకే, ఈ విధంగా మనం సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ని మీకు కన్వీనియంట్గా కనెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకేనా, అలాగే దీని వెనకాల కూడా ఒకసారి చూడండి. ఎనర్జీ మీటర్ వెనకాల కూడా దిస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్, అన్నీ కూడా ఎలక్ట్రానిక్ పార్ట్సే కనిపిస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, జస్ట్ లైట్ ఉంటే బాగా కనిపిస్తుందని లైట్ పెట్టాను. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్లీ విజిబుల్ నౌ? ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్. ఓకే, ఇకపోతే దీని మీద ఎంత లోడ్ కనెక్ట్ చేయాలనేది కూడా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. హౌ మచ్ ఆఫ్ లోడ్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు ఏ సింగిల్ ఫేస్ మీటర్ ఇది ఆల్సో షుడ్ బి అండర్స్టూడ్ బై యూ. సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ అనేసరికి మనకి 1 కిలోవాట్ లోడ్ వరకు ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా ఎనర్జీ మీటర్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో సింగిల్ ఫేస్ 1 కిలోవాట్ లోడ్ కనెక్టెడ్ది,
రెండోది వచ్చేసి సింగిల్ ఫేజ్ 2 కిలోవాట్ లోడ్ అనేది. జనరల్గా మీరు ఏసీలు వాడినట్లయితే ఐ రికమెండ్ స్ట్రాంగ్లీ టు యూజ్ ఓన్లీ ఏ సింగిల్ ఫేజ్ 2 కిలోవాట్ ఎనర్జీ మీటర్. ఓకేనా? మీ ఇంట్లో ఏసీలు వాడినట్లయితే లేదా ఆఫీస్లో ఏసీ వాడుతూ ఇంకేదైనా ఇతరత్ర లోడ్ ఉన్నట్లయితే మీరు ఒక 2 కిలోవాట్ లోడ్ను వాడినట్లయితే బాగుంటుంది. ఓకే, 2 కిలోవాట్ లోడ్ చేయడం వల్ల సింగిల్ 1 కిలోవాట్ లోడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే 1 కిలోవాట్ లోడ్లో వేసినట్టయితే సపోజ్ మనం ఫ్రిడ్జ్ కానీ ఇతరత్ర లోడ్లు కనెక్ట్ చేసినప్పుడు కొంత ఏసీ ఎయిర్ కండిషనర్ మనం వాడుతున్నప్పుడు స్టార్టింగ్ కరెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లక్చుయేషన్స్లో వేరే ఇన్స్ట్రుమెంట్స్ మీద లోడ్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే ఇన్పుట్ లోడ్ కరెక్ట్గా ఉన్నట్టయితే ఇంకా ఫ్లక్చుయేషన్స్ రాకుండా వేరే ఇతరత్ర మనకి పరికరాలు పాడు కాకుండా చక్కగా ఆ వోల్టేజ్ని దానికి ఎంతైతే వోల్టేజ్ సూటబుల్గా కావాలో అంత తీసుకొని కరెక్ట్గా పనిచేయగలుగుతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు use it with an air conditioner, I strongly recommend you to use the single phase 2 kilowatt energy meter, so that you know the load will be sufficiently enough to use all the domestic load, because at the time of starting the air conditioner will be taking almost all 1 to 2 times of power at the time of starting. So when the load is limited, it will have an impact on the other appliances. So I strongly recommend not to choose that one. I strongly recommend you to choose only a single phase 2 kilowatt energy meter for this particular purpose. Okay, hope you understood. If any doubts are there, you can also put in comment box so that I can answer in future. Okay, thank you one and all.